ఎడల చూడండి, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అని రాయబడినది. జాగ్రత్తగా వినండి. మన జీవితంలో జీవిస్తూ మరి వెనకాల కూర్చోండి, గుమ్మం దగ్గర లేకండి అమ్మ, అక్కడ ఎడవచ్చిన కూర్చోండి, అడ్డుగా చెప్పానా, ఎదరకొచ్చి కూర్చోండి అమ్మ. జీవితంలో నేడు రేపు అనేటువంటి రెండు పదాలు ఎప్పుడు మనం వింటూనే ఉంటాం. నేడు రేపు, చెప్పండి. నేడు రేపు అనేటువంటి రెండు పదాలు ఎప్పుడు మనం వింటాం. నేడు అనే మాటకు అర్థం ఈనాడు, రేపు అనేది ఈనాడు దాటితే రేపు. నేడు రేపు, నేడు అనేది చాలా విలువైనది. మనది రేపు కాదు, మనది నేడే. చెప్పండి, మనది నేడు, రేపు మనది కాదు. రేపు మనది కాదు, నేడు అనేది మనది. దేవునిలో ఎప్పుడు కూడా మనము నేడు అనేవారిగా ఉండాలి. లోకములో ఎప్పుడు కూడా మనం రేపు అనేవారిగా మనం ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ దినకాలని అందించే అంశం నేడు, అంతే, సింపుల్. నేడు 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 అనేటువంటిది దేవునిలో ఎప్పుడూ ఉండాలి. రేపు అనేటువంటిది లోకంలో ఉండాలి. లోకములో నేడు, దేవునిలో రేపు కాదు. చెప్పండి, లోకములో నేడు, దేవునిలో రేపు కాదు. దేవునిలో నేడు ఉండాలి, లోకములో మాత్రమే రేపు. మరి రేపు మా ఇంటికాడ ఫంక్షన్, నువ్వు ఫ్యామిలీతో రావాలి అని అన్నప్పుడు, సరే ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా నేను వస్తాను. ఇది లోకములో, రేపు అనేది లోకం. కానీ దేవునిలో మాత్రము నేడు అనే మాటే తప్ప రేపు అనేటువంటి మాట రాకూడదు. అబ్రహామును నువ్వు లేచి ఉన్నపాటునే నేను చూపించు దేశానికి నువ్వు ప్రయాణం చేయాలి అని అన్నప్పుడు, ఇస్త్రీ చేసిన బట్టలు ఉన్నవా లేవా, మూట కట్టాలా, ఎంత తిండి అవసరము, దారి మధ్యలో ఏమేమి అవసరము, ఈ చెప్పులలో ఏ చెప్పులు వేసుకుంటే ప్రయాణానికి గట్టిగా బాగుంటాయి, మరి అది ఎంత దూరం ప్రయాణం, ఇవేమీ ఆలోచించలేదు. కానీ ఉన్న పాటను నువ్వు లేచి అనే మాటకు నేడే సిద్ధపడ్డాడు. అంటే దేవునిలో అతడు ఎలా ఉన్నాడంటే నేడు అనేవాడుగానే ఉన్నాడు. దేవునిలో నేడు అనేవాడుగా ఉన్నాడు. తర్వాత నీ కుమారుడను దహన బలిగా నేను అర్పించవలసిన చోటు చెప్పే చోటికి నువ్వు తీసుకొని రావాలి అబ్రహామా అని అన్నప్పుడు దేవుని దగ్గర అతడు వాయిదాలు వేయలేదు. ఒక కోర్టుకి వెళ్తే చాలా వాయిదాలు వేస్తారు, మనకు బుద్ధి జ్ఞానం రావాలని తిప్పుతుంటుంటారు. దేవుడి దగ్గర వాయిదాలు వేయలేదు అబ్రహాం. ప్రభు నాకు నీరసంగా ఉంది, ఇప్పుడైతే కాదు, ఒక 2 రోజులు పోయిన తర్వాత నీకు చెప్తానులే ప్రభువా, అంతవరకు నువ్వు ఓపిక పట్టుకుని ఉండి ప్రభు అని. ఇలాంటి ఏ మాటలు కూడా దేవుడి దగ్గర తిరిగి సంజయ్ చెప్పలా. దేవుణ్ణి సమర్థించగలిగే మాటలు ఏది అబ్రహాము నోట ఉచ్చారణ రాలేదు. అబ్రహమా నువ్వు లేచి నీ ఇంటిని విడిచిపెట్టి నీ చూపించు దేశానికి రా అన్నాడు. అన్నట్టుగా ప్రయాణం అప్పుడప్పుడే చేశాడు. రెండవది, నువ్వు లేచి నీ కుమారుడును దహన బలిగా మొరియా పర్వతం మీదకి తీసుకురావాలి అని అంటే వెంటనే సిద్ధపడ్డాడు. ఈ విషయంలో దేవుడి దగ్గర అబ్రహాము రేపు అనేటువంటి వాయిదాలలో ఏ ఒక్కటి కూడా వేయలేదు. అందుకని దేవుని దగ్గర ఎప్పుడు కూడా రేపు అన్న మాట మీరు చెప్పబాకండి. దేవుని దగ్గర ఎప్పుడు కూడా నేడు అనేవారిగా మీరు ఉండండి. లోకములో వీలైతే మీరు రేపని చెప్పండి, తప్పులేదు. దేవుని వాక్యములు ఇట్లా వ్రాయబడి ఉంటారు. రేపేమి సంభవించునో మీకేమి తెలియనో. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము తొలి వచనాన్ని మనం గమనిస్తే ఇట్లా వ్రాయ, రేపటి దినమును గూర్చి అతిశయ పడకము. అసలు ఏ దినమును ఏది సంభవిస్తారో కూడా అది నీకు తెలియదు. కాదు, నీ నోటి మాటతో ఏదో చెప్పేద్దామని ప్రయత్నం చేయటానికి నీ నోరే కాదు, అన్యుడే నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగుడుదరు. చాలు. ఏం రాయబడినది? రేపేమి సంభవించునో రేపటి దినమును గూర్చి నీవేం చేయొద్దు, అతిశయించవద్దు. చాలా మంది దేవుడి దగ్గర రేపు 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 రేపనే వారిగా ఉంటారు. దయచేసి క్రైస్తవులముగా, ప్రభువుని ఎరిగిన వారముగా ఇక ఎప్పుడు కూడా దేవుడి దగ్గర రేపు అన్న పదాన్ని మనం ఉచ్చరించవద్దు.
కొన్ని సందర్భాల్లో మనం అంటాం అది దైవ చిత్తమే, అయ్యా రేపు వచ్చే నెల 11వ తారీఖున మా ఇంటికాడ ప్రార్థన పెట్టడం తప్పు లేదు. సరే అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలీదు, కానీ ఒక ఆశ అయితే చెప్పేసాం, సంఘానికి అయితే ప్రకటన చేసేసేసాం. ఏమని? అయ్యా రేపు వచ్చే ఆదివారం, రేపు వచ్చే నెల, లేదా నువ్వు 4 నెలలు పోయిన తర్వాత అయ్యా రేపు వచ్చే సంవత్సరం అనుకుంటాం, తప్పులేదు. ఎందుకంటే ఒక దైవ కార్య విషయంలో మనం అలా అనుకుంటాం. కానీ దేవుడు చేయమన్నటువంటి మనం చేయాలనుకున్న పని దేవుడేం చెప్పలా, నీటిగా కూటం పెట్టు అని చెప్పలా. కానీ మనం అనుకున్నాం దేవుడు నాకు చేసిన ఉపకారాలకు, దేవుడు నాకు చేసిన మేళ్లకు, నా ఇంటికాడ దేవుని బిడ్డల పాదాలు నిలవాలి, నా ఇంట్లో ప్రార్థన ధూపము రావాలి, నా ఇంట్లో అనేక మంది బిడ్డలు వచ్చి నా ప్రభుని ఇక్కడ స్తుతించాలి, దైవిక ప్రభావం నా కుటుంబంలో నిలవాలి అని మనం అనుకున్నామేమో. అలా అనుకుని సేవకుని దగ్గర, సంఘం దగ్గర ఒక సలహా తీసుకుని అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే అప్పుడు నీకు డేట్ ఒక నెల, 2 నెలలు, 3 నెలల్లో పని వచ్చే సంవత్సరం వచ్చు. ఇది నీ సొంత ఉద్దేశం, తప్పులేదు. కానీ దేవుడు చేయమన్న పని విషయంలో మాత్రము దేవుడి దగ్గర మనం ఏం చేయకూడదు, టైం పెట్టకూడదు. దేవుడు నిన్ను ప్రేరేపించి దేవుడు ఈ పని చెయ్యమని నీతో నాతో అనినప్పుడు తక్షణమే అర్ధరాత్రి ఒకేళ వాక్యం నీకు గుర్తొస్తే అప్పుడే నువ్వు లేవాలి. ఎవరినో నీకు జ్ఞాపకం చేసి పలానా వారింటికి వెళ్ళి ఈ మాటను, సువార్తను చెప్పాలి అని అంటే గనుక వాయిదా అనేది దేవుని యొద్ద ఎప్పటికీ మనం వేయకూడదు. నేడు అనేటువంటిది చాలా విలువైంది. బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం మనం గమనిస్తే 11వ వచనం అనుకుంటా, భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, రేపు కాదు, రేపు కాదు, ఎప్పుడట? నేడు, నేడు, నేడు. మీరు చదివిన కీర్తన గ్రంథములు ఇట్లా వ్రాయబడినది, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అనేటువంటి మాట కీర్తన 95లో మనం చదువుకున్నాం. ఓకే, ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగములో దేవదూత వచ్చి రేపు మీ కొరకు క్రీస్తు పుట్టబోతాడు, ఎల్లుండి మీ కొరకు క్రీస్తు పుట్టబోతున్నాడు అన్న మాట చెప్పలేదు. కానీ దావీదు పట్టణమందు నేడు, 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 నేడు అంటే ఈ క్షణమే ఆల్రెడీ పుట్టేసి ఉన్నాడు. మీరు వెళ్ళటమే ఆలస్యం, మీరు ఉన్న పాటున ఆయనను దర్శించుకోవటమే మీకు ఆలస్యం. ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. పశువుల పాకలో ఒక తొట్టెలో పొత్తుగుడ్డలతో చుట్టబడిన వాడై ఉన్నాడు. నేడు మీరు వెళ్ళండి. ఆ మాట చెప్పినప్పుడు గొర్రెల కాపరులు అవునా పుట్టాడు కాబట్టి చూద్దాం, మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుగుతుంది కదా అప్పుడు వెళదాం అని అనుకోలేవాడు. అక్కడ 10ల సంఖ్యలో ఉన్నాయో తెలియదు, 100ల సంఖ్యలో ఉన్నాయో తెలియదు, 1000 సంఖ్యలో ఉన్న పెద్ద గొర్రెలు తమ మందలను వారు తమ పొలములలో విడిచిపెట్టి ఒరే మీరిద్దరు వెళ్ళండిరా, మేము 4 ఇక్కడే ఉంటాం అని అనుకోలేదు. ఒకవేళ 1/2 డజన్ మంది ఉంటే కనుక, పోయి 10 మంది ఉంటారు, మీ 5 వెళ్ళి చూస్తారండిరా, మేము 5 అబ్బో మన దగ్గర మనం లేకపోతే ఎట్లా, ఏమన్నా తోడేలు వచ్చి గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతుందేమో, మీరు 5 వెళ్ళి రండి, అప్పుడు మేము కూడా వస్తాం అని హేరోదు రాజు జ్ఞానులతో చెప్పాడు. మీరు వెళ్ళి పూజించి తిరిగి వచ్చి నాతో చెప్పండి, అప్పుడు నేను కూడా వస్తాను. అంత దూరం వెళ్ళలేదు వీళ్ళు. పోనీ ఇద్దరే కాపర్లు ఉంటే మీరు ఒకడు వెళ్ళరా, నేను ఇక్కడ మందం చూసుకుంటాను అని అనుకోలే. తమ మందలను తమ పొలములలో విడిచిపెట్టి ఉన్న పాటున తక్షణమే అందరు గొర్రెల కాపరులందరూ వెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన క్రీస్తునాథుడిని ఆనాడే ఆ క్షణమే వారు చూచి రావటం జరిగినది. అంటే నేడు అనేటువంటిది మన జీవితంలో చాలా విలువైనది. మనము నేటి వారమే, రేపటి వారము కాదు. మనం నేటి వారము, రేపటి వారం కాదు. ఎప్పుడు వినలేనటువంటి విచిత్రమైన వార్తలు. అంటే నా మట్టి నేను ఎప్పుడు అంతగా వినలేదు. అమెరికా దేశానికి ఫ్లైట్లోనో నీటి మీద ప్రయాణం చేయక అడవి మార్గాల్లో కూడా ప్రయాణం చేయొచ్చు. దాదాపు 150 కిలోమీటర్ కేవలం అడవి, బురద, కొండలు, వాగులు దాటుకుంటూ అలాగే వెళ్ళిపోతే అమెరికా ప్రజలలో మనం కలిసిపోవచ్చు. దీనికి పాస్పోర్ట్తో, వీసాతో పని లేదు, డబ్బు ఖర్చు లేదు.
మధ్యవర్తులే మనకు దిక్కు. వాళ్ళకి ఇంత డబ్బు చెల్లిస్తే వాళ్ళని రహస్య దారిలోంచి మనల్ని అలాగలా తీసుకెళ్ళి అమెరికాలో పడేస్తారు. అక్కడ మనం స్థిరస్థాయిగా సెటిల్ అయిపోవచ్చు, హాయిగా బ్రతికేచ్చు, కాలు మీద కాలు వేసుకొని అని అనుకున్న వారందరికీ కూడా మూటముళ్ళు సర్దుకొని తిరిగి వెనక్కి వచ్చేయటం, కొందరు జైలు పాలైపోవటం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రతికేద్దామని అంత ఆశ. అలా వెళ్ళిన వారు గమ్యానికి చేరేవాడు 100 మంది వెళ్తే 5 మంది చేరుకున్నారు. దారి మధ్యలో కొంతమంది ఎంత ఆహారం పట్టుకెళ్తారు? దాదాపు 5-6 మాసాల ప్రయాణం అటండి అది. ఈ 5-6 మాసాలకి ఎంత భోజనం, ఎంత పదార్థం, వాళ్ళ పిల్లలతో సుద్దా. ఏమంటే అసలు మతి అని ఉన్నదంటారు. వెళ్ళి అది చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది. నిజం మనుషులేనా? ఇటు పంజాబ్ రాష్ట్రం, హర్యానా నుండి, తెలంగాణ, ఆంధ్ర నుండి, ఇతర దేశాల నుండి దొంగ దారి గుండా అమెరికాలో సెటిల్ అయిపోయి లక్షల కొలది ప్రజలు ఉన్నారు. అంటే బ్రతికేద్దామన్న ఆశేనా? అది ఫ్లైట్ ద్వారా ఒకవేళ వెళితే కనుక ఖచ్చితంగా అక్కడ దిగాల, ముద్ర వేయించుకోవాలా పాస్పోర్ట్ మీద, తర్వాత మళ్ళీ ఏదో రోజు మళ్ళా టైం అయిపోతే వెనక్కి వచ్చేయాలా, ఈ ఆధారాలు ఉంటాయి. ఈ రూట్ లో వెళితే కనుక ఏం పర్వాలేదు అనుకున్నారేంటో. యేసు ప్రభు మాట చెప్తాడు, ఈ మార్గము కాక వేరే దారిలో వచ్చేవారు దొంగలను దోచుకుని వారు అయ్యున్నారు. మనకంటే ఒక నిదానమైన మార్గం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే బ్రతికెద్దాం రేపటి రోజు కోసం అని ఇంత తాపత్రయము, ఇంత ఆశ మనకు అవసరమా? యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 13వ వచనము, నేడైనను రేపైనను, అంటే వాళ్ళే స్టార్ట్ చేసేద్దాం. నేడైనను పోని రేపైనను ఒకానొక దేశం అని పెట్టండి. అక్కడ పట్టణం అన్న చోట ఒకానొక దేశము వెళ్ళి అక్కడ 1 సంవత్సరం అంతా ఉండిపోయి మంచి వ్యాపారం చేసి మంచి గొప్ప లక్షలు లాభము సంపాదించుకుందాము అని రండి అని చెప్పుకొనుచున్న వారులారా, అది అసలైన విషయం. ఏటట? రేపు. కాబట్టి రేపు నీది కాదు, నేడనేది నీది నాది, రేపు కాదు. రేపటి దినమును గూర్చి నీవు అతిశయించక, అది సామెతలు 27 వచనంలో చదివేశారు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. 2వ మాట, రేపేమి సంభవించునో మీకేమి తెలియను, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు కాదా? కరువు వచ్చింది, ఇక్కడ సంపాదన అంత లేదు, అక్కడికి వెళ్ళిపోతే బాగా సంపాదించవచ్చు అని అనుకున్నది నయోమి. కారణం, తానుంటున్న యూదయ బెత్లెహేములో కొద్దిపాటు కరువు వచ్చింది. ఏమంటే ఈ కరువు నువ్వు ఒక్కదాన్ని అనుభవించాలి, నీ తోటి వారందరికీ వచ్చిందా కరువు? అంటే నీ ఇంటికే కాదు కోసమా ఈ కరువు తాండవాడినది. యూదయ బెత్లెహేము అంతా కరువు వచ్చేసింది. అసలు కరువు ఎందుకు వస్తుంది? కరువు రావాల్సిన పని ఏంటి? అది ఇంటికైనా, ఒంటికైనా, పట్టణానికైనా, దేశానికైనా 4టికి ఒకటే షరతు. అది నీ ఇంట్లో కరువు అయినా, నీ ఒంటికి కరువు అయినా. ఒంటికి కరువు అంటే ఏంటో తెలుసా? అన్నీ ఉంటాయి కానీ డాక్టర్ తినద్దు అంటాడు అంతే. కరువే, కళ్ళ ముందు అన్నీ ఉంటాయి, ఇంట్లో అందరూ శుభ్రంగా తింటారు, నువ్వు మాత్రం తినద్దు అంతే, నోరు కట్టేసుకో. నువ్వు తిన్నావా మరుక్షణం నువ్వు చచ్చిపోతావు అంటారు. ఒంటికి కరువు, అన్నీ ఉంటాయి కానీ తినలేము, తినకూడదు, తింటే చచ్చిపోతాం. ఇంటికి కరువు, ఏమండి బియ్యం లేవండి, వచ్చేటప్పుడైనా ఒక సోళ్ళ బియ్యం, ఒక సేరు బియ్యం పట్టుకొస్తారా? బియ్యం నిన్నటితో అయిపోయినాయి, ఇది ఇంటి కరువు. ఇక పట్టణాలు కరువు, ఇక దేశములు కరువు. 13వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 14వ వచనం చూస్తాకంటాడు, నరపుత్రుడా ఏ దేశం అయితే, 14వ అధ్యాయం అనుకుంటా, నరపుత్రుడా ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన ఆ దృష్టికి పాపము చేసిన తగునో ఆ దేశమునకు నేను విరోధునై ప్రాణాధారములకు ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులనేమి పశువులనేమి సమస్తము నేను నిర్మూలము చేస్తా. ఎన్న అధ్యాయం అది? 14:13. ఏమని? నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతి. ఇప్పుడు దేశం అన్న చోట మీరు పట్టణం పెట్టండి, దేశం అన్న చోట ఇల్లును పెట్టండి, దేశం అన్న చోట నువ్వు నిలబడు, ఒంటివి మనిషివి నువ్వు నిలబడు. ఒంటికైనా, ఇంటికైనా, పట్టణముకైనా, దేశముకైనా 4టికి ఒకటే కరువు కారణం. కరువు ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు రావాలి? సమృద్ధి గల దేవుడు సృష్టించిన ఈ అనంత విశ్వంలో కరువు ఎందుకు తాండమాడతాది?
అందుకు వాక్యం ఇట్లా రాయబడింది, నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై పాపము చేస్తున్న దేశమవుతున్నదో ఆ దేశానికి పూర్తిగా నేను పూర్తిగా విరోధనైపోతాను. ఇంతకేంట దేశంలో ఉన్న పాపము? దేవుడు కానిది దేవుడని భ్రమపడటం, దేవుని పూర్తిగా పక్కన పెట్టటం, దేవుని చిత్తాన్ని మైమరిచిపోవటం, దేవుడి కోసం చెప్పేవారిని చంపేయటం. వస్తారు త్వరలో లక్షలు. ఈ మాటని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా. లక్షల ప్రజలు వెనక్కి వచ్చేస్తారు. అన్ని దేశాలు, వారు అమెరికాయే కాదు, అన్ని దేశాలు. అదేదో డాంకీ అట ప్రాంతం, అడవి ప్రాంతం, బురద శవాల మధ్యలో నుంచి పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అక్కడికి వెళ్ళి సంపాదించేద్దామని, అక్కడ వెళ్ళిపోయి స్థిరపడిపోదామని హాయిగా బతికేస్తారు. ఎంత మన జీవితం, మన బ్రతుకు ఏ పాటిది? ఏ ఒక పద్ధతి ప్రకారము, ఒక న్యాయబద్ధంగా ఒక పాస్పోర్ట్ తయారు చేసుకునో, ఒక వీసా నుంచి రప్పించుకోనో, కొంత డబ్బు ఖర్చు పెట్టో, గౌరవప్రదంగా నువ్వు వెళ్ళు, చక్కగా ఫ్లైట్లో వెళ్ళు, చక్కగా దిగి నీ పని ముగించుకో, వచ్చేసే. మధ్యలో మీడియట్స్ ఏజెంట్లకు లక్షల రూపాయలు దారిపోయడం ఏంటి? వాగులు నదులు దాటడం ఏంటి? 18 కొండలు ఎక్కి దిగటం ఏంటి? 150 కిలోమీటర్లు మనిషి సంచారం లేని అడవిలోంచి వెళ్ళడం ఏంటి? వెళ్లే దారిలో ఒకవేళ స్త్రీలను బలత్కారం చేస్తారేమో అని చెప్పి కండోమ్స్ కూడా పట్టుకెళ్ళమని చెప్తారట. అంటే ఎంత దూరం ఈ మాటలు ఎలా ఉన్నాయి? దాని మధ్యలో నిన్ను ఎవరైనా రేపు చేస్తారు కాబట్టి నువ్వు కాదంటే చంపేస్తారు. కండోమ్స్ను పట్టుకొని వెళ్ళాలా, ప్రతి ఆడదిని వేసి పట్టుకొని వెళ్ళాలంటే ఏంటి మాటలు? ఏంటి అసలు? ఎప్పుడు వినలేనటువంటి విచిత్రం. అంటే అన్నిటిని తెగించేయాలా. ఆ దారి నుంచి నువ్వు వెళ్ళాలంటే దారి మధ్యలో వాళ్ళు, అది నెక్సలెట్ లాంటి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, స్మగుడు చేసేవారు కావచ్చు, అడవిలో ఉన్న వాడిని నాపితే నువ్వు కాదనకూడదు, వాడితో నువ్వు ఉండాలి. నిన్ను వాడుకుంటారు అందంగా కనబడితే, వాడితో నువ్వు ఉండాలి. అప్పుడు కానీ నువ్వు అమెరికా అంత అవసరమా మనకి? సరే అమెరికా వెళ్ళిపోయి ఏం బాగుపడిపోతాం? అమెరికా దేశం వెళ్ళిపోయి ఇక్కడ లేదు, అక్కడే ఉన్నది. ఇక్కడ కడుపుకి అన్నమే తింటున్నాము, అక్కడికి వెళ్ళిన కడుపుకి అన్నమే తింటాం. అంత అవసరం? అంత గొప్ప దేశం అది? అంత పెద్ద గొప్ప దేశమా? పోనీ అక్కడికి వెళ్తే ఆకలేయటం మానేస్తుందా? అక్కడికి వెళ్ళిపోతే తెలియలేని కొత్త ఆరోగ్యమైన వచ్చేస్తుందా? పోనీ రంగైనా మారిపోతామా? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పరిస్థితులు ఎదురవుతాయి కదా. అంటే దీనికి ఎంత అడ్డదారులంతా వెళుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తూ ఉన్నదంటే, నేడైనను రేపైనను ఒక పట్టణానికి ఒక సంవత్సరం ఉంది, వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని వస్తాం అనుకున్న వాళ్ళరా, రేపేమీ సంభవించునో మీకేం తెలియను. కరువు వచ్చింది నయోమి ఉంటున్నటువంటి ప్రాంతానికి, యోదయ బెత్లెహేము. చూడండి, రూతు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మొదటి మాట, మొదటి వచనం, న్యాయాధిపతులు ఏలుతున్న దేశములో గొప్ప కరువు రాగా. ఏ రాగా? ఏమి రాగా? అది ఎందుకు వస్తుంది? యెహెజ్కేలు మీరు చదివారు. నరపుత్రుడా, ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ పట్టణమైతే, ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబం అయితే, పోనీ ఏ మనిషి అయితే నా దృష్టికి పాపము చేసిన వారు అవుతారు, ఆ దేశం మీద నేనేం పంపిస్తాను తెలుసా? సాక్షాత్తు కరువునే పంపించేస్తా. అతి త్వరలో వచ్చేపోతుంది భారతదేశానికి కరువు. కేజీబీ ఈరోజు 70 రూపాయలు ఉన్నాయేమో, త్వరలో సిద్ధపడండి. 200 రూపాయలు తప్పదు. మనం ఉంటాం లేదు, మనం వెళ్తాం. లీటర్ పెట్రోల్ 300 అయిపోయినా ఆశ్చర్యపోవడం లేదు. అరాచకాలు పెరిగిపోతాయి. చాలా విపత్తమైనటువంటి ఘోర పరిస్థితులు ఎదురవుతాయి. ఇవన్నీ లేఖనాల ప్రకారం జరుగుతాయి. తద్వారా జనము మీదకి జనం ఇప్పుడు ఉదాహరణకి ఇంత బిల్డింగ్ మన ఉంది, ఎవరో దౌర్జన్యం వచ్చి కింద మేము గది కట్టుకుంటాం, లేదా మిమ్మల్ని చంపేస్తా అంటారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాలి నా వారి బిడ్డలకి? వారి పాప మన బతికి అంతే చాలరా, ఆడిది కింద గదులు కట్టుకుంటారు, ఉన్నాయి, నేను వదిలేయాలి అలాగా. అలాగే నీ ఇంటి మీద పైన మీకు స్లాబ్ వేసుకుంటాం, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం. దీనికి ఎవరు అడ్డు రారు, డిపార్ట్మెంట్స్ కూడా అడ్డు రావు, ప్రభుత్వాలు కూడా అడ్డు రావు. ప్రభుత్వాలు అంటే జనాలు పెరిగిపోయారు కదా, మరి ఏం చేస్తాం, తప్పదు. మీ మట్టి మీరు బతకండి, పైన ఖాళీ కదా, వాళ్ళు ఏదో స్లాబ్ వేసుకుంటున్నారు, మీ ఇంటి మీద వేసుకోలేవండి అని ప్రభుత్వాలు చెప్పాయి. లేదంటే పెంచండి, మీరు దేశం ఖాళీ చేయకండి. దాదాపు లేదంటే 5,000 మందిని చంపటానికి మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ లో క్రైస్తవం చంపడానికి కోరుకున్నారు. అది ప్రస్తుతం మన ఫిబ్రవరి, ఈరోజు ఎంత తారీఖు? 9వ తారీఖులను మార్చి 1కి 5,000 మంది క్రైస్తవులు చంపటానికి 3 గ్రామాల్లో ఉన్న వారిని 5,000 మంది చంపటానికి ఆల్రెడీ ఉద్దేశాలు నిర్ణయమైపోయింది. రేపొద్దున ఇక్కడ కూడా వస్తుంది, ఇంకో చోట కూడా వస్తుంది. కాబట్టి
ఇప్పుడు ఏ దేశముకు ఎందుకు కరువు వస్తుందో దీని ముందు మనం గుర్తించాలి. కరువు రావటానికి కారణం ఏంది, ఎందుకు వస్తుంది? ఏ దేశం అయితే నా దృష్టికి పాపం చేస్తాదో నేను కొట్టను తిట్టను, కరువును పంపిస్తాను. రావాల్సిన నీళ్లు ఆగిపోతాయి, పండవలసిన పంటలు ఆగిపోతాయి. దట్స్ ఆల్, అంతే. ఇక మీరు పీక్కొని తెస్తారు, పిల్లల్ని మీరు వండుకొని తింటారు. ఇంకా దాహంతో మీ పిల్లల రక్తాన్ని మీరు తాగుతారు నీళ్లకు బదులు. అలాంటి రోజులు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు యోదయ బెత్లెహేముకు కరువు వచ్చింది. పోనీ నయోమి కుటుంబానికే వచ్చిందా? యోద బెత్లెహేముకు వచ్చింది. ఏం చేయాలి పెద్ద మనిషి? అరే బాబు, అందరికి ఉందరా కరువు, నాన్న మనకే కాదురా, అందరికీ ఉంది. ఏదో చిన్న చిన్న మొక్కలే పడుతున్నారట, తిని బతుకుదాం, తర్వాత దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అని అనుకోవాలి వీళ్ళు. అబ్బే, మనం ఉన్న పాటనే మనం మోయాబు దేశానికి వెళ్ళిపోవాలంతే. అక్కడ మంచి బంగారం అంట, మంచి బిజినెస్ అట, మంచి వ్యాపారం అంట, మంచి సంపాదన అంట. రోజంతా కష్టపడితే ఇక్కడ మనకు అనాయిస్తున్నారు, అక్కడికి వెళ్తే రూపాయి ఇస్తారట. రోజంతా ఇక్కడ 1000 రూపాయలు, అక్కడ 10,000 రూపాయలు ఇచ్చేస్తారట రోజు వారికి. పదండి మూటముడు చదువుకుని పోదాం. తన భర్త ఎల్లిమేలేక్, పెద్ద కొడుకు పేరు మహ్లోన్, రెండో వాడి పేరు కిలియోన్, పెద్దవాడి పేరు శాపగ్రస్తం, రెండో వాడి పేరు మరణం అని అర్థాలు డిక్షనరీలో మీరు చూస్తాయి. శాపగ్రస్తం, రెండో వాడి పేరు మరణం. మహ్లోన్, కిలియోన్, ఎల్లిమేలేక్ అనగా దేవుడే నా రాజు అని అర్థం. మాలిక్, ఎల్లిమేలేక్, మాలిక్ అంటే రాజు అని అర్థం వస్తుంది. ఎల్లిమేలేక్ అనగా దేవుడే నాకు రాజు అని ఆ మాటకు అర్థం. నయోమి అనగా మాధుర్యం అని అర్థం. మారా అనే మాటకు అర్థం చేదు అని అర్థం. సరే, నలుగురు బయలుదేరారు. నలుగురు ఏం చేశారు? ఏం ఉద్ధరించారు? వెళ్ళిన కొద్ది రోజులకు భర్త చచ్చిపోయాడు. అక్కడున్న అమ్మాయిలను ఇద్దరి నుంచి పెళ్లి చేసేసింది ఈ నయోమి ఇద్దరు కొడుకులకి, మహలోనికి కిలియోనికి. సరే, ఎంతకాలం కాపురం చేశారు? 10 సంవత్సరాలు కాపురాలు చేశారు. 10 సంవత్సరాల కాపురం ఒక్కదాని కడుపు పండల. ఇద్దరు గొడ్రాండ్రులే, ఓర్పా రూతు, ఇద్దరు గొడ్రాండ్రులే. 3 కొడుకులు, అంటే 2 కొడుకులు, భర్త. 3 మగదీపాలు ఆరిపోయినాయి, 3 బారిపోయింది. ఇప్పుడు 6వ వచనం మీరు చూస్తే, రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే, తన జనులకు ఆహారం ఇచ్చుచున్నాడని, యెహోవా తన జనులను దర్శిస్తున్నాడని ఆమె మోయాబు దేశంలో వార్త విన్నారు. అయ్యి బాబోయ్, మళ్ళా మా దేశంలో పంటలు పండేస్తున్నాయట, అయ్యి బాబోయ్ మా దేశంలో నదులు పారేస్తున్నాయట, అయ్యి బాబోయ్ మా దేశంలో మంచి ఫలాలతో నిండిపోయిందట, అయ్యి బాబోయ్ ఇక్కడ ఉండవలసిన పని లేదు, మళ్ళా యోదా బెత్తలకి వెళ్ళిపోదాం. మరి నిన్నే రావచ్చు కదా, నువ్వు నిన్న రాలేదు. నువ్వు ఎందుకని? ఎండిపోయిన భూమి కాబట్టి నువ్వు రాలేదు. నీకు ఎవరు చెప్పారు? మొత్తం మీద చెవులో ఊదారు. ఏమని? అమ్మా యోదా బెత్లెహేములో అయ్యి బాబో ఏం సమృద్ధమ్మా, గుప్పుడు విత్తనాలు విత్తుంటుంటే బస్తాలు పండేస్తాను, అయ్యి బాబోయ్ కొట్లలో ధాన్యంతో నిండిపోతుందమ్మా అని ఎవరు చెప్పారు ఈ నయోమికి? యెహోవా తన జనులకు ఆహారం ఇచ్చిచ్చు తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో విని, అంతటా మోయాబు దేశమును విడిచి యోదయ బెత్లెహేము రావడం, తిరిగి ప్రయాణం కట్టింది. మిగతా చరిత్ర అంతా మనకు తెలుసు. చిన్న కోడలు ముద్దు పెట్టుకొని ఓర్పా వెళ్ళిపోయింది. రూతు తన హత్తను హత్తుకునేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరువుని ఒక్కింటికే రాలేదు కదా తల్లి, అందరికి వచ్చింది కదా. యోదయ బెత్లెహేం అంతటి కరువు వచ్చింది కదా. మొదటి మాటలోనే రాయబడింది, న్యాయాధిపతులు ఏలుతున్న దినములు యందు దేశములు గొప్ప కరువు కలగగా, ఒక మనుషుడు తన భార్యను నయోమిని తన 2 బిడ్డలు వెంట పెట్టుకుని అతడు మోయాబు దేశమును వెళ్ళిపోయిను. అతని పేరు ఎలీమేలేకు, తన భార్య పేరు నయోమి, తన పెద్ద కుమారుని పేరు మహ్లోను, రెండో వాడి పేరు కిలియోను. ఏముద్ధరించారు? బైబిల్ చెప్తుంది, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం లేదా ఒకానొక దేశం వెళ్ళిపోయి 1 సంవత్సరం ఉంటే సరిపోతలే, నాకు వ్యాపారం చేసి లాభం సంపాదిద్దామని అనుకుంటున్న వారు లారా, రేపేమి సంభవించునో మీకేమి తెలియనో, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కారా. అందుకే మరలా చెప్తున్నా, దేవునిలో ఎప్పుడు రేపని పెట్టబాకండి, దేవునిలో నేడు ఉండండి. బ్రతికితే రేపు రోజు చూద్దాం. చెప్పండి, బ్రతికితే రేపు ఊరు వెళ్దాం. బ్రతికి ఉంటే పెళ్లికి పిలిచారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోజనాలు చేద్దాం. బ్రతుకుంటే సూపర్ బజార్ మార్కెట్కి వెళదాం రేపటి రోజున. బ్రతుకుంటే ఒక వాహనం కొనుక్కుందాం రేపటి దినాన్న. మనకు రేపు లేదు, నేడే ఉందేమో.
అందుకు వాక్యం చెప్తుంది, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మీకెంత. రేపు మీరు ఆయన మాట వింటే కాదు ఇక్కడ అర్థం. రేపు కాదు, రేపు కాదు, రేపు కాదు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు రేపనే వాయిదా వేయలా. నీ కుమారుడు దహన బలి అర్పించమన్నప్పుడు రేపనే వాయిదా వేయలేదు. అలాగే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని విషయంలో రేపు 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 అనేటువంటి వాయిదా వేసిన ఆనవాళ్ళు బైబుల్ ఎక్కడా లేవుగాక. మనుషులుగా మనమే అలాంటి మాటలు వాడతాం. కానీ దయచేసి ప్రభువు దగ్గర నేడుగా ఉండండి తప్ప రేపుగా ఉండే ప్రయత్నాలు దయచేసి చేయబాకండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నేడు మీరు ఆయన శబ్దమును, ఎప్పుడట, రేపా నేడా? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములు శోధింప దినమందు కోపము పుట్టించు అప్పటి వలె మీ హృదయములో కఠినపరచుకొనక. చాలండి. ఇజ్రాయిల్ రమ్మంటే వెళదాం మోషే, అంత తొందర ఏముందయా, వాళ్ళకి రాగు. అరే పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మీ కాళ్ళు నొప్పులేం లేవు కదా, పోనీ మీ చెప్పులేని అరిగిపోయినాయా, మోకాళ్ళు నొప్పులు ఉన్నాయా, లేవు కదా. మరి ఎందుకు ఆలోచన చేస్తారు? ఏరియా బాగుంది, సీనరీస్ అంత మంచి లొకేషన్ బాగుంది, మళ్ళీ వస్తామో రాబో ఈ త్రోవలో, మనకు తెలియదు కదా, ఆగిపోతాం. ఇలాగ అనేక మంది, ఎంతని ఒక్క దైవజనుడు మోషే లక్షలాది ప్రజలను నడిపిస్తాడు. అతడు పక్షంగా కనీసం 10 లక్షల మంది సపోర్ట్ చేస్తే మరొక 17 లక్షల మంది వెనక్కల, అంటే 27 లక్షల వరకు రమారమి. అందులో 6 లక్షల పాదచరులు, అంటే యుద్ధము చేయగలిగే, ఖడ్గము దూయగలిగే నైపుణ్యత గలవారు 6 లక్షలైతే, ఇక ముసలివారు, అందులో స్త్రీలు, అందులో యవనస్తులు, అందులో చిన్నవారు కలిపితే 27 లక్షలు రమారమి ప్రజలు. ఒక్క మోషే ఇంతమందికి ఎట్లా సమాధానం చెప్తాడు? ఈ రోజులు 2-3 పిల్లలుంటేనే తల్లిదండ్రుల మాట అంటారు. తల్లిదండ్రులు అంటారు, బాబోయ్ ఈ ముగ్గురుతోనే పళ్ళాపోతుంది అన్నాడు. బాబోయ్ ఆయన భర్తకి చెప్పి రాత్రి వేళ భర్త పన్నుండి వస్తే, బాబోయ్ నేను తట్టుకోలేను బాబు, ముగ్గురు మాట నా మాట వింటలేదంటారు. కేవలం ముగ్గురికే ఒక తల్లి సమాధానం చెప్పలేని స్థితి ఈ రోజుల్లో కుటుంబాల్లో. 3 పిల్లలుంటే కనుక ఇంట్లో ఆ తల్లి, 3 4 ఉంటే ఆ తల్లి అసలు మనశ్శాంతిగా బ్రతకలేదు. అలాంటిది 27 లక్షల మందిని నడిపించడం అంటే మాటలండి. ఎంతని చెప్తాడు ఈయన? దేవుని ఆత్మతో ఆయన నింపబడ్డాడు కాబట్టి అతనిలో ఉన్న సౌమ్యత్వము. మోషే మిక్కిలి భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు, చాలా దీనుడు, సహనశీలుడు, ఓర్పుమంతుడు, దీర్ఘశాంతము గలవాడు. ఎక్కడో ఒక చోట అన్నాడు ఈ మాట, ద్రోహుల్లారా మేము మీ నీళ్లు ఇవ్వవలెనా, త్రాగుడి అని ఒక్క సందర్భంలో అన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి నీవు కనానుకు రావడానికి వీల్లేదని మోయాబు మైదానంలో దేవుడు మోషేని ఆపేసాడు. అతడితో ఎంత సహనం కోల్పోతే అతడు ఆ మాట అనగలుగుతాడు. ద్రోహుల్లారా త్రాగండ్రా, త్రాగండ్రా, నీళ్లు త్రాగండ్రా, ద్రోహుల్లారా అని ఒక్క మాట వాడాడు. అంత నుంచి ఎక్కువ మాట్లాడాలి. మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 2 రోజుల చరిత్ర కాదు అది, ఒక నెల రోజుల చరిత్ర కూడా కాదు అది, 40 సంవత్సరాల చరిత్ర. అయితే ప్రియులారా, అక్కడ రాయబడినది ఏంటి? మరలా చదువు 8వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములు శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములో కఠినము పరుచుకొనకుడి. 40 సంవత్సరాలు తన కార్యాలు కళ్ళారా చూచి నీ పితరులు నన్ను పరీక్షించి నన్ను శోధించిరి. కావున నేను ఆ తరములున్న పెద్దవాళ్లతోటి విసికి మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. కనుక నేను కోపముతో ప్రమాణం చేశాను, ఏమన్నా తెలుసా? మీరు నా విశ్రాంతి కణాలులోకి మీరు రారు అని. అంతే, క్లోజ్.
బయలుదేరిన వాళ్ళందరూ దారి మధ్యలో ఆకు రాలినట్లు రాలిపోయారు. బయలుదేరిన వారందరూ దారి మధ్యలో సర్పకాటు చేత హతులయ్యారు. దారి మధ్యలో భూకంపం వచ్చి భూమి నెరలు విడిచి దాతాను, అభిరం, కోరావు కుటుంబాలు మింగివేశారు. ఎందుకు ఇన్ని పరిణామాలు ఎదురైనాయి అంటే నేడు వారు ఆయన మాట వినలేదు వినలేదు వినలేదు. చూద్దామని చెప్పి రేపటికి వాయిదా వేశారు. అప్పులోడికి నువ్వు రేపని చెప్పు, వాడు వెళ్ళిపోతాడు. దేవుని మాట దగ్గర ఎప్పుడు కూడా రేపు అన్న మాట వాడదు. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దారి మధ్యలో ఎదురయ్యాడు, చెట్టు మీద కూర్చున్నాడు, యేసును చూడాలనుకున్నాడు. వెంటనే అంటాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసింది, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఆ మాట చెప్పి త్వరగా క్రిందకు దిగుము. ఆ మాట ఎక్కడ? 19:9 అనుకుంటా, లూకాసు వార్తలు ఉంటుంది ఆ మాట. 19:9 వచనము, లూకాసు వార్త. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దానికి కొంచెం పైకి వెళ్తే నేడు నేను నీ ఇంట, ఎన్నో వచనం? 5వ వచనం. నేడు నేను నీ ఇంట. నేడు అన్న మాటకు అతడు విధేయుడయ్యాడు కాబట్టి నేడే రక్షణ పొందాడు ఆయన. 9వ వచనంలోకి వచ్చేసరికి ఏం మాట్లాడాడు మళ్ళా ప్రభు అంటే, నేడు ఈ ఇంటికి, రేపు ఈ ఇంటికి రక్షణ కాదు, రేపు వచ్చే సంవత్సరం ఈ ఇంటికి రక్షణ కాదు, నో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటారా? నేడే అతడు యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. వాక్యాన్ని తన ఇంటిలో, తన జీవితంలో చేర్చుకున్నాడు. నేడనే సమయం ఉండగానే చేర్చుకోగలిగినాడు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నేడు అనే మాట మన నిజ జీవితానికి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. నేడు దేవుని మాటను వినే విషయంలో అది నువ్వైనా నేనైనా తక్షణం వాయిదా ఇప్పుడు వేయదు. వాయిదాలు వేసే జీవితాలు ఇప్పుడు వాయిదాలు వేసుకుంటూ సాగిపోతాయి. ఏదైనా ఒక దైవ సంబంధమైన పని నీకు అప్పగించినప్పుడు, ఎంతటి విలువైన పనైనా, లాభం వచ్చేదైనా నువ్వు పక్కన పెట్టి దేవుడి పని చేసి చూడు ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుందో అది. నిజంగా పని చేస్తే నీకు లాభమే కలుగుద్ది. కానీ ఆ పనిని వదులుకొని, నాయన ఈ పని చేయి బాబు అని నేను అన్నప్పుడు, నీకు లాభం వచ్చే పని పక్కన పెట్టి ఈ పని చేయడానికి ప్రయత్నం చేసి ఫ్లైట్కో లేకపోతే ట్రైన్కో టికెట్ తీసుకో, ట్రైన్ పలానా చోటుని వెళ్ళు అని అన్నప్పుడు వెంటనే ప్రయాణాన్ని ఆపి భార్య బిడ్డను పంపించేసి మీరు వెళ్ళిపోండి, నేను ఆగిపోతాను. అదేంటండి మీరు? లేకపోతే అలాగా ఎందుకు నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నన్ను అర్జెంటుగా పలానా చోటుకి వెళ్ళమంటున్నారు, దయచేసి నువ్వు వెళ్ళు. ఎంత అద్భుతము! భక్త సింగ్ గారి కాలంలో ట్రైన్లో సువార్త పత్రిక పంచిపెడితే ఆ పత్రిక గాలికి, ట్రైన్ చాలా వేగంగా వెళుతుంది కదా, ఆ గాలికి పత్రికలు కొన్ని చెదిరిపోయి అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతే యువతల తలుపులోంచి బయటకు పోయిన ఒక సువార్త పత్రిక 4వ 5వ పెట్టిలో వెనకాతల ఉండి కిటికీ దగ్గర ఇలాగా కూర్చొని చూస్తున్న ఒక వ్యక్తికి ముఖానికి వచ్చేలా తగిలింది ఆ పత్రిక. అప్పుడప్పుడు ఆ మెదటి కిటికీలో ఉన్న ఉమ్ము వస్తే కూడా మీదకి వచ్చి పడుతుంది మనకి. ఆ సంగతి మనకు తెలుసు. ఎక్కడో మొదటి బాక్సులో పత్రిక పంచిపెడితే జస్ట్ అమాంతంగా తలుపు తీయటం వల్ల చేతులు లూజుగా ఉండి పత్రిక చెదరైంది. ఒక పత్రిక అలా ఎగురుకుంటూ 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 ఎక్కడో చివరి పెట్టిలో ఉండేటువంటి వాడు కిటికీ దగ్గర కూర్చుంటే టక్మని వచ్చి కిటికీకి అలా తగిలింది. జస్ట్ ఆయన అలా తీశాడు. ఆ తర్వాత రాబోయే కాలంలో భక్త సింగ్ గారి యొక్క శిష్యుడుగా దేవుని పాదాల దగ్గర దాసులైపోయాడు ఆయన. భక్త సింగ్ గారు ఒకరోజు సాక్ష్యం చెప్తున్నారు, పలానా టైంలో ఇలాగ పత్రికలో ఎగిరిపోయినవి, ఆ రోజు నేను చాలా కలత చెందాను, అయ్యో దేవుని పత్రిక ఈ విధంగా వెళ్ళిపోవటము, బాధపడ్డా అన్నప్పుడు కళ్ళంట నీళ్లు తెచ్చుకుని, అయ్యా ఆ రోజు ఆ తారీఖు ఆ డేట్ ఎంతో చెప్తారా, పలానా ట్రైను, పలానా టైము, పలానా సమయం, అయ్యా ఒక పత్రిక వచ్చి నన్ను రక్షించిందయ్యా, ఆ పత్రిక వచ్చి నా కిటికీ దగ్గర వాలిందయ్యా, అది చదివిన వెంటనే ట్రైన్లో అక్కడక్కడే నాకు రక్షణ, మారు మనసు కలిగిందయ్యా. ఎంత అద్భుతం అండి! దైవ సంబంధమైనది ఏది చిన్నది కూడా దేవుడు వృధా చేయడు. దైవ సంబంధమైనది కొంచెము కూడా ఆయన వృధా చేయడు. ఎప్పుడూ చెప్పలేని ఈ మాట నేను ఇప్పుడు మీకు చెప్పాలి. నాకు గతంలో కిళ్ళి అలవాటు అనే ఉండేది. సరిగ్గా స్వామి థియేటర్ పక్కని కిళ్ళి కొట్టి నాకు ఖాతా. ఈ పాత నిబంధన బైబుల్
కొంచెం కొంచెం ప్రభుని నమ్ముతున్న రోజులు అవి. స్వస్థపరిచాడు దేవుడు, కానీ పరిపూర్ణం కాదా. కిళ్ళి కొట్టు ఖాతా షాప్ దగ్గరికి వెళ్ళొచ్చి కిళ్ళి కట్టించుకుంటున్నా, సరిగ్గా కిళ్ళి మడత పెట్టి ఇచ్చాడు. నేను ఓపెన్ చేసేలాగా కిళ్ళి తిందా. నాకున్న అలవాటు ఏంటంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు ఒక సమోసా తిందాం అనిపించిన పేపర్ పారేను. జస్ట్ టైం పాస్కైనా రెండు వైపులా చిన్న ముక్కని చదివి ఓహో పడేస్తా. అంత తీసుకునే వెంటనే పారేసే అలవాటు నాకు లేదు. ఆఖరికి ఇస్త్రీలో చొక్కని మడత పెట్టి చిన్న పేపర్ వచ్చిన దాన్ని కూడా నేను చదువుతా. అది నా అలవాటు. నేను దాచుకుంటా, కింద ఉంటా పేపర్లన్నీ కూడా మడతపెట్టి పక్కనట్టా. కొన్ని సందర్భాలు నేను తీసి చదువుతా. ఎందుకు పారేయాలి, అందులో ఏ ఒక్క మాట నా పని చేద్దేమో అన్న భావన అది. సరిగ్గా అదే రోజు నేను ఆ కిళ్ళి ఇలా ఓపెన్ చేసి నేను తింటున్న సమయంలో సరిగ్గా సామెతల గ్రంథం పేపర్ బైబిల్ ఎవరు చింపిచ్చేసారో తెలియదు. అక్కడ ఆ కిళ్ళి షాప్ ఒడికి నాకు తెలదు, కానీ ఈ సగం ముక్క దాన్ని చుట్టిచ్చాడు. కరెక్ట్ గా సామెతల గ్రంథంలో 2వ మాట నాకు వచ్చింది. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, నా బోధకు నువ్వు చెవి యొగ్గుము, నీవు బాగుపడు. ఈ మాట గత 2 వారాల క్రితము నేను మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మీయ తండ్రి దైవజనుడు చెప్పిన మాట. కానీ అలవాట్లే. చర్చికి వెళ్ళేవాడిని, ఏదో టీలు తాగటం, కిళ్ళీలు తినటం, కుర్రలతో సరదాగా టైం పాస్ చేయటం, ఇవన్నీ అంత మారు మనసు లేదు కాబట్టి, కొంచెం లోకస్తుడుగా ఉండేది కాబట్టి అది జరిగింది. సరిగ్గా నేను ఆ కిళ్ళి నేను తింటూ ఉన్నాను, పేపర్ నేను చదివేసరికి కరెక్ట్గా అదే మాట వచ్చింది. అద్భుతం. ఆ రోజు మరలా ఈ రోజు వరకు లాగైతే ఆ ఛాయ్కి వెళ్ళలా. వెంటనే సోడాతో నేను మొహం గడుపుకున్నాను. తప్పు అయిపోయింది ప్రభువా అని ఆ కాగితం చాలా రోజులు నా జేబులో దాచుకున్నాను. నేను ఈ మాట ఎక్కడ ఉంటుంది బైబిల్లో చెప్పండి పాస్టర్ గారు అంటే, అంత అవసరమా నీకు, రేపు వారం చెప్తాను అంటే నన్ను రప్పించడం కోసం నా దైవజనుడు కొన్ని వాయిదాలు వేసి నువ్వు చెప్తాను కదా, నీకు రా, అలా ఉంచు, అది ఎక్కడుందో నీకు చెప్తాను అలాగ నా ఆత్మీయ తండ్రి అలాగంటూ ఒకరోజు నన్ను కూర్చోబెట్టి ఆ మాట ఇది అన్నప్పుడు జాగ్రత్తగా తీసి ఇచ్చినప్పుడు, ఇదిగో సామెతలు 2వ అధ్యాయంలో చూడు, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించు. తెలుగుని బట్టి ఏదో 5వ అధ్యాయం అనుకుంటా. తెలుగుని బట్టి నీ మాట్లాడను, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, అవి నూనె కట్టి, ఇలాంటి చాలా మాటలు ఉంటాయి. అందులో 2వ అధ్యాయం చూడండి, మొదటి మాట ఉంటది. అదే మాట, నా కుమారుడా. ఆ ఒక్క మాట నాకు వచ్చిందండి. పేపర్ చింపి కిళ్ళీకి ఆడు చుట్టి మరీ నాకు ఇచ్చాడు. అతని షాపు రామకృష్ణ, అతని పేరు కిళ్ళి వాండ్రో. ఆ విషయం మన సన్యాసరావు గారికి తెలుసు. అవునండి, ఏం బాబు మీకు తెలుసు కదా రామకృష్ణ. సరిగ్గా అతనే లావుగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ మాట నాకు వచ్చిన పత్రికనో వెంటనే కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నాను. పాస్టర్ గారిని అడిగితే 10 సార్లు నన్ను తెప్పించాక నాకు చెప్పలా. ఎందుకని నేను మందిరానికి వెళ్ళాలి రావాలి. అక్కడ ఒకసారి వెళ్ళాడు, ఒకసారి మానేసేవాడు. ఒక్కసారి దేవుడు లాగి పెట్టి కొట్టాడు అంతే, దెబ్బకు 100 అయిపోయా. మళ్ళీ జీవితం ఎప్పుడు కూడా టయానికి వ్యతిరేకంగా వెళ్ళడం కానీ, తొలి ప్రార్థనకి ప్రభు పాదాల దగ్గర అందరికంటే ముందు ఉండేవాడిని. ఎందుకు నేను మాట చెప్తున్నట్టు, దేవుళ్ళు ఎప్పుడూ కూడా రేపు అనేది వేయకండి, రేపు అనేది నీ కోసం వేసుకో. కానీ దేవుడి విషయంలో మాత్రం నేడనే రీతిలో నిన్ను ఉండాలి. అది నువ్వైనా నేనైనా సరే. ఆ రోజు దైవజనుడు అందించినట్టు ఆ పత్రిక ఎక్కడో చివరి పెట్టులో ఉండేటువంటి కిటికీ దగ్గరికి ఆ పత్రిక వస్తే ఆయన రక్షించబడ్డాడు. ప్రియులారా, అంటే దేవుని మాట ఎంత విలువైనది, ఎంతటి విశేషమైనది. అలాంటి దేవుని మాటలు దొరికే రొట్టెల గృహమనబడిన యోదయ బెత్లెహేమును విడిచిపెట్టి బాగు పడిపోదాము అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయిందటండి ఇవిడి? యోదయ బెత్లెహేమును విడిచి మోయాబు దేశం. సరే వెళ్ళింది. 1 సంవత్సరమో 2 ఏళ్ళు ఉందో మరి, ఎన్ని చాలా సంవత్సరాలు ఉంది. 10 ఏళ్ళు బిడ్డలతో కాపురం చేసి పెట్టింది అక్కడ. మరి ఎంతకాలం ఆమె 15 ఏళ్ళు ఉన్నదో 20 ఏళ్ళు ఉన్నదో కానీ అక్కడ మొత్తం మీద మోడు బారిపోయినది. తన జనులకు ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి మరలా ఎక్కడికి వచ్చిందంటే యోదా బెత్. ఈలోగా అరిపేదైపోయింది మనిషి. ఆ ఇల్లు ఎవరు తీసేసుకున్నారు? పాతిల్లు. ఆ మాస్తి ఏమైపోయిందో తెలియదు, ఆమె పొలం ఏమైపోయిందో తెలియదు. ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు నయోమి బంధువులు అందరూ ఈమె మన నయోమియే కదా, ఈమె మన నయోమియే కదా అని అన్నప్పుడు అమ్మంటది, నేను సర్వశక్తిమంతుడు నన్ను యెహోవాని సమృద్ధి గలదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసిన తన జనులతో చెప్పాను. కాబట్టి ప్రియులార, బైబిల్ చెప్తుంది, నేడైనాను రేపైనాను ఒకానా పట్టణం వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని వచ్చేదము అని అనుకుంటున్నటువంటి వారులారా,
రేపేమి సంభవించునో మీకేమి తెలియనో, మీరెంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా. కాబట్టి నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ప్రభువులు ఎప్పుడు కూడా నేడు అని ఉండండి, దయచేసి రేపని మాత్రం ఉండకండి. ఆ నేడు అనే దానిలో ₹1,00,000 లాభం వచ్చినా అది పక్కన పెట్టండి. దేవుని పని పావలవంతైనా చేయండి. ఆ పావలవంతు పని చేసినందుకు భవిష్యత్తులో ఏం చేస్తాడని మీరు ఎదురు చూడండి. ఎందుకంటే దేవుని కార్యాలకు వెంటనే రిప్లై, సమాధానం రాదు. ఈ రోజు నువ్వు విత్తనం విత్తితే అది మొలిచి ఫలమై నీ చేతికి ఫలం ఇవ్వాలి కాబట్టి చాలా టైం పడుతుంది. వెంటనే ఫలము రాదు, చాలా కాలం పడుతుంది. అలాగే ఈ రోజు నువ్వు చేసే పెట్టుబడి, ఈ రోజు దేవుడి కొరకు నువ్వు చెమటూర్చి దేవుని కొరకు అడుగేసిన ఈ నీ సమయం, ఈ నీ జీవితం, దీని ప్రతిఫలము భవిష్యత్తులో ఎంత కాలానికి ఇస్తాడు అనేది నీకు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఫలము ఇచ్చే తీరుతాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు నీ బిడ్డల దగ్గర పెట్టి, అరే మనవళ్ళారా, అరే మా పాస్టర్ గారు నాకు ఇలా చెప్పినప్పుడు నేను ఇలా తృణీకరించేవండిరా. ఒకరోజు మంచి లాభం రావాల్సిన పని, రైతు రమ్మన్నాడు నన్ను, ఆ రోజు 300 జీతం ఇస్తానని చెప్పాడు. సరిగ్గా అంతకు ముందు రోజే పాస్టర్ గారు వచ్చి రేపు ప్రార్థనకు రావయ్యా అని నన్ను అడిగి వెళ్ళారు. నేను అనుకున్నాను రా నా మనవళ్ళారా, అటు వ్యాపారానికి వెళ్తే 300 జీతం ఇస్తానన్నాడు రైతు, నిన్నటి రోజే పాస్టర్ గారు వచ్చి ప్రార్థనకు రా అని చెప్పాడు. నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనుకున్నాను. ఎప్పుడు సంపాదించిన సంపాదనే కదా, వద్దు ఇవాళ ప్రార్థనకి వెళదామని నేను అనుకున్నాను. ఆ రోజు వెళ్ళినటువంటి నన్ను దేవుడు పట్టుకున్నాడు రా. ఈరోజు మీరు కడుపు నుండి అన్నం తింటున్నారంటే, ఈరోజు మీ తండ్రులు మీ అత్తలు మేనత్తలు ఈ స్థితిలో ఉన్నారంటే, నా కడుపును పుట్టిన మీరందరూ ఈ రోజు ఇంత పచ్చగా ఉన్నారంటే కారణం, ఆ రోజు నా దేవుడు నా చెయ్యట్టుకున్నాడు, నా దేవుడి పాదాలు నేను పట్టుకున్నాను రా అని భవిష్యత్తులో రాబోయే కాలమందు మీరు మీ పిల్లలకు చెప్పగలిగేటట్లు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నువ్వు అనుకుంటావు దేవుడి పని ఎంతటితో అయిపోయిందని నువ్వు అనుకుంటావేమో. నో, ఈ రోజు నువ్వు పెట్టుబడి పెట్టే కన్నీళ్లు, ఈ రోజు నువ్వు కాచే నీ చెమట, ఈ రోజు నువ్వు కష్టపడే నీ కష్టం, ఈ రోజు నీకు ఏ ఫలము లేకపోవచ్చు, కొద్ది రోజుల వరకు లేకపోవచ్చు, కానీ మొత్తం మీద నువ్వు అనుభవిస్తావు దాని ఫలం. ఆ ఫలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వర్ణించలేదు. వారిలో ఒంటరైన వాడిని దేవుడు 1000 మందిగా చేసేస్తాడు. ఎన్నికకు రాలేని వాడిని ఒక బలమైన జనముగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నేడు మీరు ఆయన మాట వినిన ఎడల. కాబట్టి జక్కయ్యతో ప్రభు చెప్పాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసిందంటే ఇప్పుడు ఎక్కడ కుదురుద్దు ప్రభు, నేను వ్యాపారాన్ని బయలుదేరాను ఇప్పుడు వస్తానంటే ఎట్లా కుదురుద్దు ప్రభు, ఏదో దారి మధ్యలో మనుషులు ఉన్నారని చెట్టు కూర్చున్నాను, ఇప్పుడు కుదరదని అనుకోలా. తన వ్యాపారానికి మూత వేశాడు, తన ప్రయాణానికి అడ్డుబండ పెట్టుకున్నాడు. వెంటనే తన ఇంటికి ప్రభువుని చేపట్టుకొని తీసుకొని వెళ్ళినాడు. అందుకు వెళ్ళినందుకు ఫలితం వెంటనే ప్రభు ఇచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రేపు ఇంటికి రక్షణ వస్తాది కాదు, ఆల్రెడీ నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి నేడు అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకో చాలా మంది నేడు అనే దాన్ని చాలా చిన్న చూపు చూస్తారు, చాలా తృణీకరిస్తారు. డాక్టర్లు చెప్తారు రిపోర్ట్ పంపిస్తున్నాము రేపు వస్తుంది అని అన్నప్పుడు ఆ రేపు కోసం ఎంత ఎదురు చూస్తావు, ఎప్పుడు తెల్లారవుతుందా? అసలు పిల్లడి కోసం ఏం చెప్తాడు డాక్టర్ గారు? రేపే రిపోర్ట్ వస్తుందని చెప్పి 9ంటికి ఫోన్ చేస్తా, నర్సు ఎత్తుతుంది, అమ్మ ఇంకా డాక్టర్ గారు రాలేదమ్మా. 11ంటికి ఫోన్ చేయాలి, 10:30కి మళ్ళీ చేసేస్తా, అమ్మ ఏమన్నా రిపోర్ట్ చెప్పాను కదమ్మా 11 దాటింది ఇంకా రాలేదు. 12ంటికి ఫోన్ ఇచ్చేది, మళ్ళీ 12ంటికి ఫోన్ చేస్తాను, డాక్టర్ గారు బిజీగా ఉన్నారు, మధ్యాహ్నం 3ంటికి ఫోన్ చేయాలి, లేదు మీరు వచ్చి కలుసుకోండి డాక్టర్ గారిని. ఎంత ఆతృత. సార్ ఆ రిపోర్ట్ అదే పై పంపించారు కదా ఇవాళ అన్నారు. వచ్చిందమ్మా రిపోర్ట్. అయ్యా చెప్పండి. అమ్మ అందులో ఏం లేదమ్మా అంతా బాగుంది అనంటే ఆ ఆనందాలకు అదువులు ఉంటాం. కన్నీడు, అబ్బా ఎంత మంచి మాట. అదే కనుక క్యాన్సర్ పుండు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది లోపల తినుకుంటూ వచ్చేస్తుంది. రెడీ చేసుకోండి, ఒక 25 లక్షలు. ఆయన మా దగ్గర అవ్వదు, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలి, 2 నెలల వరకు మనిషిని మనసం మీద ఉంచాలి అని అంటే కనుక అక్కడే మన గుండె జారిపోతుంది. అంటే ఇలాంటి విషయాలు వినటానికి ఎంత ఆతృతగా మనం ఎదురు చూస్తాము. ఏమంటే రేపు దాకా ఎందుకంటే ఇవాళ చెప్పేచ్చు కదండి, అయినా ఇవాళ చెప్పేస్తే బ్లడ్ టెస్ట్లు ఏంటి, ఇవాళ చెప్పేస్తే బాగుంటుంది, మనం రేపు దాకా ఎందుకు సార్,
అని చెప్పండి సార్, ఎంత తొందరపడిపోతామండి. కానీ దేవుడి విషయంలో మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం మనము. అందుకే మన జీవితాల్లో పొందవలసిన మేలే గాని రావలసిన దైవిక ఆశీర్వాదం కొన్ని సందర్భాల్లో వెనకడిగేయటానికి కారణం ఏంటంటే అందుకు దేవుడు కారణం కాదు, మన అవిధేయత. 4వ అధ్యాయము హెబ్రీ పత్రికలో 6వ వచనం నుండి చదివితే ఈ మాటలు ఇట్లా రాయబడి ఉంటాయి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశింపరని గనుకను సరిగ్గా చదువమ్మా. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత విశ్రాంతులకు ప్రవేశించలేదు, కానీ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములు కఠిన పరచు కొనకూడని వెనకాతల గతకాలముందు మీకు చెప్పబడిన ప్రకారముగాను దావీదు గ్రంథమందు నేడు అను ఒక దినమును నిర్ణయించుచున్నాడు. గతకాలం అయ్యింది, ఏదో అయిపోయింది. మీ పితరులు ఆయన శోధించారు, దారి మధ్యలో హతలైపోయారు. వాళ్ళ చేసినట్లు మీరు చేయవాకండి. అందుకు దావీదు కీర్తనల యందు ఇట్లా చెప్పాను, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలని. హెబ్రీ పత్రిక ఇప్పుడు మీరు 4వ అధ్యాయము 6-7 వచనాలు చదివారు. ఇదే ముందు మీకు చదివించాను 95వ కీర్తన. ఏం చెప్పాడు అక్కడ? నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దీనిని హెబ్రీ పత్రిక అపోస్తుడైన పౌలు మరల రిటర్న్ గా కొత్త నిబంధన సంఘాన్ని చెప్పారు. నేడు ఎవరో ప్రవేశించకపోయి ఆ సంగతి పక్కన పెట్టండి. అయితే దావీదు తన గ్రంథమందు నేడు అను మాటను ఒక దినమును నిర్ణయించున్నాడు. కంటిన్యూ చేద్దాం. యెహోషువ వారికి విశ్రాంతి ఒకవేళ కలుగు చేసి ఉన్న ఎడల ఆ తరువాత మరి ఒక నేడు అనే మాటను గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి కాబట్టి ఇంకా విశ్రాంతి నిలిచే ఉంది. అది ఎందుకనగా తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించువారు కూడా తన కార్యములను ముగించి విశ్రమింతురు. ఆయన కార్యాలు ముగించి మన జీవితంలో విశ్రమించాలి. కాబట్టి దయచేసి ప్రియులారా, ఈ దినకాలం మనం అందిస్తున్న వర్తమానం నేడు రేపు. రేపు అనేది లోకంలో మాట, నేడు అనేది దేవుని మాట. బోధకుడా, నా ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అందుకు యేసు, నేడు నీవు నాతో పరదేశంలో. ఎంత మంచి మాట. చూద్దాం లేరా, చూద్దాం, చెప్తానులే. నువ్వు చేసిన పాపాలకి ఒక లిస్ట్ తయారు చేసి అందులో ఏ మంచి పనులు ఉన్నాయో ఏ చెడ్డ పనులు అన్ని చూస్తాను, అప్పుడు నువ్వు రావాలా రాకూడదని నిర్ణయిస్తాలేరా అని అంతవరకు వెళ్ళిపోలేదు. ప్రభా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావన్న మాటకు ఆయన నేడు అన్నాడు. కానీ పూర్వికమైన ఆదిమ భాషలో మనం చూస్తే, అరామిక్ భాషలో చూస్తే అక్కడ నేడు అన్న మాట వాళ్ళు ఏదైనా ఆమీన్ అన్నాడట. చెప్పండి, ఆమీన్ అంటే అర్థం ఏంటి తెలుసు? ఇంకా షార్ట్ కట్ ఏంటి తెలుసా? అవును కాక. ఎంత మాట్లాడు. నేడు నీవు నాతో అంతవరకు వెళ్ళిపోలేదు. ఇది మన తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగులో చేసిన మనకి మాట వచ్చింది నేడు అనే శబ్దం. కానీ దొంగ ఆ మాట అన్నప్పుడు ఆ లూకా సువార్త 23వ అధ్యాయంలో నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అంత మాట అనలేదు, ఆమేన్ అన్నట్టు. అంటే ఇంకెంత షార్ట్ కట్, ఎంత దగ్గరలో ఆ మాటను సమకూర్చాడు ప్రభు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఇది మంచి మాటే. ఒక సంవత్సరం పోయిన తర్వాత చెప్తాను లేరా, నీ క్యారెట్ నీ జీవితం చూసి అప్పుడు నీ అంచనేసి బోతో పెట్టి నీ బతుకున్నప్పుడు చెప్తాను అలా. నేడు తక్షణమే ఈ క్షణం నేను వెళ్ళబోతున్నాను, నాతో పాటు నిన్ను వెంట పెట్టుకొని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. దేవునిలో ఎప్పుడు కూడా నేడుగా ఉండండి. లోక సంబంధమైన పనుల్లో రేపుగా ఉండండి. ఎవరిని హఠాత్తుగా ఊరు రమ్మన్నారు, సరే రేపు చూస్తాను చెప్తాను. అలా కాదు, నువ్వు ఖచ్చితంగా ఉదయం తెల్లవారు 4ంటికి రెడీ అయిపోయి మన ఇద్దరు కారులో వెళ్ళిపోదాం. సరే చెప్తాను రా, కంగారు పడక. ఎందుకు? ప్రభు బిడ్డ నువ్వు, నీ వెనకాల కుటుంబం,
నీ మీద దుష్టుడు బాణం వేయాలనుకున్నాడేమో. దారి మధ్యలో కాస్త నీకు మత్తు వచ్చేలాగా నిద్ర వస్తుంది. నీ డ్రైవ్ చేసేవాడు మందు తాగేసి ఉంటాడు నీ ఫ్రెండ్. నువ్వు మారు మనసు పొందావు, వాడు మారు మనసు పొందడా, వాడికి నీకు జోడీ పడదు. ఎక్కడో కారు ఆపాడు, జస్ట్ టీ తాగుతాను, నువ్వు టీ తాగుతుంటాడు, వెళ్ళి పక్కన పెగ్గేసి వచ్చాడు, తాగేసి వచ్చాడు, డ్రైవింగ్ చేస్తాడు, హఠాత్తుగా యాక్సిడెంట్ అయింది. ఈలోగా నీ కాలో చెయ్య మొత్తం మీద ఇరిపోయింది, వాడితే స్పాట్ డెడ్ చచ్చిపోయాడు. నీకు చాలా దెబ్బలు తెలిని, దాదాపు సంవత్సరం వరకు నువ్వు మనసు మీద ఉన్నావు. నీ భార్య బిడ్డలు చూస్తే చిన్నాడు. నేనంటాను, ఇలాంటి సహవాసాలు, ఇలాంటి వాటిని నువ్వు వెళ్ళటం నీకు అంత అవసరమా? కాబట్టి ఎవరైనా ఇలాంటి మాటలు నిన్ను అన్నప్పుడు వెంటనే ఉరుకులు పరుగులు తీయక, బ్రదర్ చెప్తా, దేవుని పనిలో మాత్రం నేడే ఉండు. అది సువార్త పనైనా, అది దైవ సంబంధమని కార్యమైన ఆలస్యం మాత్రం చేయి. ఎందుకంటే దేవుని పనులు ఎప్పుడు దేవునికి తోడుంటాడు. దేవుని కొరకు నువ్వు అడుగుతీ రెండో అడుగు దేవుడు సిద్ధపరుస్తాడు. మండు టెండలో, దేవా పలానా కుటుంబానికి నా మనసులో ప్రేరేపణ పుట్టించారు మీరు, పలానా వారికి నేను వెళ్ళి సువార్త చెప్పాలి, నా మనసు ప్రేరేపిస్తుందో ప్రభువా, వెళ్ళు ప్రార్థన చేసుకో, సిద్ధపడు, నువ్వు వెళ్ళు. ఆ మాటలు ఫలిస్తాయి. స్వలాభాన్ని ఆపేక్షించి ఏ పని చెయ్యొద్దు. వారి దగ్గర పేరు రావాలనో ఇంకేదో రావాలి కదా, వెళ్ళు కన్నీటితో వారి కోసం, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయి, ప్రార్థన నేర్పించు, వాక్యం చెప్పు వారికి, నీకున్నంతలో, నీకు తెలిసినంత వరకు అని రక్షణలో తీసుకుంటా. చాలా సంతోషం. మన స్వలాభం కోసం వెళ్తే భోజనం దొరుకుద్దేమో, వెళితే కాఫీ ఇస్తారేమో, వెళితే ఒక 500 చేతిలో పెడతారేమో, ఇలాంటి భావాలు తెలియవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వాడు బయట సేవకులందరూ అలాగే తయారైపోతున్నారు. ఆ ఇంటికి వెళ్తే భోజనం దొరుకుద్ది మీ పూట. నేనంటున్నా, ఎందుకు రావాలి సేవకి? అసలు సేవకి నీ పిలుపు ఉన్నదా? దేవుని ప్రత్యక్షత ఉందా? ఎందుకు దేవుని సేవకు మనం రావాలి? వాగ్దాటి నీళ్ళు అని వాక్యం ఇచ్చాడా? లేఖన భావాలున్న భావం నీకు అందజేస్తున్నాడా? అంటే యుద్ధానికి వెళ్ళేవాడు గుడ్డోడు వెళ్ళకూడదు, యుద్ధానికి పనికిరాడాడు, యుద్ధానికి పనికిరాడాడు. కాలు చేయ వంకరున్నవాడు యుద్ధానికి పనికిరాడు. యుద్ధానికి వెళ్ళేవాడు పుష్కలంగా ఉండాలి, పుష్కలంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. అదేవిధంగా దేవుని పనిలో కూడా ఆ వాగ్దాటి, ఆ అనర్గళత్వం, లేఖనములలో అంటే ఆ జ్ఞాపకం లేని అయ్యి మర్చిపోయిన అలాంటి భావాలు ఉండకూడదు. అనర్గళత్వం, వాగ్దాటి, లేఖనానుసారం ప్రతిది కూడా ఆ విధమైన దైవిక ఉచ్చారణ అవి ఉన్నప్పుడే నీ మాటలు 10 మంది మనసుల్లో ఆ మాటలు ఫలిస్తాయి. ఈరోజు కొందరు జీవితంలో అంటే ఈ తెలీదు అంటే ఆ కాలంలో ఎవరైనా వచ్చి గట్టిగా ఒక మాట మాట్లాడితే, నాకు తెలియదండి, ఈ మధ్యలోనే ప్రభుని నమ్ముకున్నాను, నేను అడిగి చెప్తాను, నేను ఎవరి దగ్గర సువార్త చేయమంటుందంటే తిరిగి సమాధానం చెప్పేవా, సమాధానం వారి దగ్గర లేకపోతుంది. అందుకని ఎందుకంటే పౌలు అంటాడు, ఆ యాకోబు పత్రికలు అంటాడు, మీలో అనేకులు బోధకులుగా ఉండకండిరా బాబు. నీకేనా పిలుపు ఉందా? నీకేనా ప్రత్యక్షత ఉందా? దేవుడు నీతో మాట్లాడాడు అంటే నువ్వు అన్వేషించుకుంటే సరిపోయిందా? ఎవరిని చూసి ఏదో పిల్లిని చూసి ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టు. ఇలాగే నాడు చాలా మంది జీవితాల్లో ఈ దేవుని చిత్తాన్ని గుర్తించకుండా, దేవుడిని ప్రేరేపిస్తే తప్పులేదు. సువార్త చేయి, నీ బంధువులకు రక్షణ వాక్యం చెప్పు, అది నేడే. ఇక లోక సంబంధమైన పనులు అంటావా, రేపు చూసుకో, రేపు ఊరు వెళ్దాం అనుకో. వెంటనే దేవుని కోసం అయితే వెంటనే ప్రయాణం చేయి. లోక సంబంధమైన వాటి కొరకు వాయిదాలు వేసుకో. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా మనం వాయిదాలు దయచేసి వేయి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 8:8. మనము నిన్నటి వారమే, మనకి ఏమి తెలియను, మనం రేపటి వారం కాదని అర్థం. చెప్పండి ఏంటట? మనం ఎవరమే చెప్పాలి. ఎవరు మనం? ఎస్, నీ నా అడ్రస్ నిన్నటిదే, నీ నా అడ్రస్ రేపటిది కాదు. మనం ఎవరమట? నిన్నటి వారము. అమ్మ కడుపులోంచి బయటపడింది మొదలి నిన్నటి వరకు మనయే. లెక్కేద్దాం 25 ఏళ్ళు, లెక్కేద్దాం 50 సంవత్సరాలు మనయే, లెక్కేద్దాం ఒక 100 సంవత్సరాలు మనయే. ఒక 100 సంవత్సరాల వయసు ఉంటే కనుక 100 సంవత్సరాలు మనయే. కానీ రాబోయే గడియ మాత్రము మనది కాదు. కాబట్టి మనం ఎవరము? నిన్నటి వారము తప్ప రేపటి వారము కాదు. ఈ భావంతో మనం మెలగాలి. కొంతమంది సంవత్సరాలు టైం పెడతారు. ఒకసారి నేను ఇలా వెళ్ళిపోతే ఒక 5 ఏళ్ళు అక్కడ దుబాయ్లో వ్యాపారం చేస్తే ఒక 5 ఏళ్ళండి, వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తారండి, ఇల్లు కట్టేస్తారండి అని నీ ఉద్దేశాలే. దేవుని చిత్తము, దేవుని ప్రమేయము, దేవుని ఆలోచన, దేవుని మీద ఆధారపడుట, ఏమంటే ఎక్కడికో తీసుకెళ్ళి నీకు అన్నం పెట్టడం కాదండి. యోసేపు ఐగుప్తు దేశానికి పంపించండి దేవుని చిత్తం అది.
చెప్పండి, ఎవరి చిత్తం అది? దేవుడే మీకంటే ముందుగా నన్ను ఈ దేశానికి పంపించాడు. ఎందుకంటే కరువు వస్తుంది కాబట్టి మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను పంపించాడు. కొంతమంది తమ మనసు ఎటు తోస్తే అటు ప్రయాణాలు చేసేస్తారు, జీవితంలో దెబ్బతినేస్తారు. నేను ఎక్కడికో కాదు, ఉన్న చోట కూడా నేను దేవుడు పోషిస్తాను. పరుగులు తీయవలసిన పని మనకు లేదుగాక. అందుకని నేడైనా రేపైనా ఒక దేశం వెళ్ళి ఒక వ్యాపారం చేసి వద్దామనుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకేమీ తెలియను. రేపటి దినమును గురించి అతిశయ పడుకుడి. ఏ దినము ఏది సంభవిస్తాదో అది మీకు తెలియదు. కాబట్టి నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఈ దినమే అనుకూల సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. కాబట్టి నేడు అని మాట ఉంటుండగానే దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. లూకాసు వార్త చివరిగా 12వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 18-19 వచనాలు. వాడు అనుకున్నాడు, నా కొట్లను విప్పి వాటితో కంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద షాపులు నేను కట్టించి అందులో నా ధాన్యమును నింపేదనని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా. బాబా ఎన్ని సంవత్సరాలు అటండి? ఇది రేపు కూడా కాదు, ఇది ఇంకా ఘోరమైన మాట. రేపు కాదట, ఎన్నిట? అనేక. ఏమండి వీడి సొంతమండి సంవత్సరాలు, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు సుఖించుమో, అశుభ్రంగా తినుమో, శుభ్రంగా త్రాగుమో, సంతోషించమని తన ప్రాణముతో చెప్పుకొనిచుండగా, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి, మళ్ళా రేపటి వరకు ఛాయిస్ లేదు నీకు, రేపు కూడా కాదు నీకు, ఈ రాత్రి నేడు నేను నీ ప్రాణాన్ని తీసేయబోతున్నాను. అయిపోయింది. మరి ఏమైంది? ఆస్తి పరుల చేతికి వెళ్ళిపోయింది. ప్రియులారా, పరుల చేతులు చేజిక్కినది. ధాన్యం బిగపెట్టి వాడిని జనులు శపించెదరు, దాని అమ్మవారి మీదకి దీవెనలు వచ్చును. యోసేపు ధాన్యం నిల్వ చేశాడు, దేనికి? ఇతరుల కడుపు ఆకలి తీర్చడానికి. మరి వీడు ధాన్యం నిల్వ చేశాడు కొట్లలో, దేనికోసం? ఇతరుల కోసం కాదు, తన కోసం. వాడి కోసం దాచేసుకున్నాడు ధాన్యాన్ని. తిరిగి ఏమనుకుంటున్నాడు? అబ్బాబ్బాబ్బా, సంవత్సరాలకు సరిపడంత ఆస్తిని ఇచ్చేసాను. ఓ నా ప్రాణమా, తినుమో, త్రాగుమో, సుఖించుమో, సంవత్సరాలే. కానీ దేవుడు షార్ట్ కట్ లో చెప్పాడు, ఒరే బాబు, నేడు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. నేడు కూడా కాదు, ఈ రాత్రే. ఆల్రెడీ అప్పుడు 7 అయిందో 8 అయిందో మనకు తెలదో, వాడు అనుకుంటున్నాడు సమయానికి. కాబట్టి ఈ రాత్రి అన్నాడు అని అంటే బహుశా రాత్రి టైంలో చెప్పుకున్నాడు ఆ మాట. బహుశా 9ంటికి అనుకుంటున్నాడేమో ఆ మాట. 9:01 ప్రాణం పోయింది. వాడు అనుకున్న మాట ఎంత టైం మిగిలింది? 1 నిమిషం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం అనుకుంటే మాట ఉంటుంది. నో అదే మాట. 1 దినములోగా 1 నిమిషం అనే మాట ఉంటుంది. ఎన్నో వచనం? 9. 1 దినమని మళ్ళీ ఇంకేమంటే తెలుసు దేవుడు? 1 నిమిషం అన్నట్టు. అంటే దినం అంటే 24 గంటలు కదా. 24 గంటలు అంటే గంటకి 60 నిమిషాలు కదా. ముందేమన్నాడు? 1 దినములోగా అని. నో కాదు కానీ అది వెంటనే తగ్గించేసాడు దేవుడు. 1 నిమిషమే అన్నాడు. 1 నిమిషములోనే నీకు పుత్రశ్లోకము, వెధవరాలు అవుతావు, బిడ్డల్ని రెండు ఒకే టైంలో జరుగుతాయి. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను, ఇది రియల్గా జరిగిన వాస్తవ. ఒకే ఒక కొడుకు శుభ్రంగా ఇంట్లో టిఫిన్ చేసాడు భర్త. పిల్లడు స్కూల్కి వెళ్తానని చెప్పాడు, వెళ్ళలేదు. కారు వెనకాల దాక్కున్నాడు. కారు రివర్స్ చేస్తూ పిల్లడి మీద ఎక్కించాడు. అంతే. భార్య చూస్తూ ఉన్నది లాగా. భర్తకు విట్టుకోలు చెప్తుంది, సాయంత్రం బేగ వచ్చేస్తారు కదా ఆఫీస్కి వెళ్ళి. కానీ టైర్ ఎందుకు ఇలా ఎక్కి దిగింది? తీరా చూస్తే వెనకాల పిల్లోడే ఉన్నాడు, రక్తం కట్టేసుకునే పరిస్థితి. చిన్న పిల్లోడే. అయ్యి బాబు అని వెంటనే ఆ పిల్లోని తీసుకుని కారులో తీసుకెళ్తాను. యాక్సిడెంట్ అయింది. కారులో పిల్లోడు టక్కుని ఊపిరి ఆగిపోయింది. స్పాట్ డెడ్. భర్త కూడా చచ్చిపోయాడు. అంటే 1 దినములోగా 1 నిమిషంలోనే పుత్రశ్లోకము, వైధవ్యం, ఈ రెండు నీకు ఎట్ ఏ టైం ఒకే సమయంలో జరుగుతాయి అంటున్నాడు దేవుడు. ఎందుకు ఇలాంటి మాటలు మనం వింటున్నాం? ఏ మంచి ఆశీర్వాద మాటలు వినేచ్చు కదంటే నో.
ఆశీర్వాదాల వల్ల మన జీవితం సరవదు ప్రియుల. పొయ్యి కింద మంట పెడితేనే పదార్థం ఉడుకుతుంది, పదార్థం ఉడికితేనే ఆకలి తీరుతుంది. పచ్చి పదార్థం మనం తినలేం కదా. పదార్థం ఉడకాలంటే పుల్ల పెట్టాలా, మంట వెలిగించాలా. అందుకే మన హృదయం ఎప్పుడు కూడా సరిచేయబడాలా, గద్దించబడాలా. అదే విలువైన జీవితం. 4 తీయటి మాటల్లో మేలుకరైన మాట చెప్పేది ఏం ప్రయోజనం చెప్పండి? ఇలాంటి వాక్యాలు వినటం వల్ల ఓహో ఇదా, సరే నేను ప్రభువులో సరి చేసుకుంటే ఎంతైనా నాకు మంచి అన్న భావంలోకి మనం రావాలి. అది దేవుని వాక్యం. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా హాస్యంగా నవ్వుతూ కాలక్షేపానికి ఆయన బోధించిన ఏ బోధలు లేవు ప్రియులారా. కాకపోతే పౌలు అంటాడు, కడవరి దినాలలో ప్రజలు దురద చెవులు గెలవారే కల్పనా కథలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహాత్కార్యాలు, ఏవేవో ఇలాంటివి కొరకు ప్రజలు ఎదురు చూస్తారట. అలాంటి బోధకులే వారు ఎన్నుపించుకుంటారట. బొమ్మములు నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టెదరు, యథార్థముగా మాట్లాడు వారిని ప్రజలు అసహించుకుందరని చెప్పి ఆమోసు గ్రంథంలో రాయబడినది. కాబట్టి దేవుని బిడలము, రేపు అనే దానికి ఎప్పుడు మనము తల వంచవద్దు. చెప్పండి, నేడు అనే దానికి మనం తల వంచుదాం. దేవునిలో నేడుగా ఉందాం. లోకంలో బ్రతికిస్తే రేపు చూద్దాం. రేపు వస్తాం మీ ఇంటికి భోజనానికి, మీ యొక్క బాబు పెళ్ళికి వస్తాం, మీ పాప పెళ్ళికి వస్తారు. రేపు బ్రతుకుంటే కదా వస్తాం. కానీ దేవుని పనిలో మాత్రం రేపు అనేటువంటి వాయిదా ఉండదు. అది రక్షణ విషయం కావచ్చు, ప్రార్థన విషయం కావచ్చు, దేవుని సువార్త పత్రికలు పంచిపెట్టే విషయం కావచ్చు, వగైరే ఏదైనా కావచ్చు. దేవుని పని వెంటనే నీ దాసుడు నేనున్నాను ప్రభు అన్నట్టు వెంటనే నేడు అనే దాన్ని సిద్ధపడ. ఇది అద్భుతమైన విషయం. యేసయ్య జక్కైకి ఇచ్చేటువంటి రక్షణ రేపు ఇవ్వలేదు, నేడిచ్చాడు. దొంగలో దొంగకి పరదేశికి తీసుకెళ్ళడానికి రేపు వచ్చి తీసుకెళ్తాను ఆయన చెప్పలా. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఇలా ఆలోచించుకుంటే దైవ సంబంధమైన ప్రతి కార్యానికి నేడుగా ఉండండి. దేవుడు బ్రతికిస్తే రేపు ఊరెళ్దాం, రేపు బ్రతుకుంటే ఎల్లుండి మన ఇంట్లో కూటం పెట్టుకుందాం, వచ్చే డిసెంబర్ క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టుకుందాం, తర్వాత విషయం చూద్దాం. బ్రతుకుంటారు కదా మన అప్పటి వరకు అనుకుందాం, తప్పులేదు. అయ్యా వచ్చే సంవత్సరం పలానా తారీఖు మాకు క్రిస్మస్ పెట్టండి, తప్పులేదు, పెడదాం. అప్పటి వరకు నేను ఉండాలా, నువ్వు ఉంటే సంతోషమే. కానీ దేవుని యొక్క కార్యాల్లో మాత్రం వెంటనే ముందుగానే ప్రతి విషయానికి మెలకు కలిగి సిద్ధంగా ఉండటం ఎంతైనా మన జీవితానికి అద్భుతమైనటువంటి విషయము. సామెతల గ్రంథములోనే 3వ అధ్యాయము 28వ వచనములు ఈ మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 28. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇస్తాను, వెళ్ళి రారా అని నీ పొరుగు వారితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి దయచేసి అపకారము నీవు కల్పించవద్దు. అయ్యో ఇస్తానన్నాడే, రేపు ఉదయం 9ంటికి రమ్మన్నాడు అని అవతరుడికి మాట ఇచ్చేస్తాడు. అయ్యా నా స్నేహితుడు నమ్మకమైనాడయ్యా, అయ్యా మీరు ఎన్నని చెప్పండి, నా స్నేహితుడు నా నిజాయితీని ఎరిగిన వాడండి, ఆ సంగతి నాకు తెలుసు, సరిగ్గా 10ంటికి రమ్మన్నాడు, నేను 9ంటికి వెళ్తాను, నేను అక్షరాల నాకు ఇస్తాడు అని ఆశ పెట్టుకుంటాడు వాడు నీ మీద. కానీ నువ్వేం చేసావు, సరదాగా రేపు రారా, వెళ్ళు రేపు రా చూద్దాం వెళ్ళు అంటే నమ్మేసి వెళ్ళిపోయాడు. కాబట్టి వాక్యం చెప్పింది, ద్రవ్యము నీ యొద్ద ఉండగా, చేయగలిగే సహాయం నీ దగ్గర ఉండగా నువ్వు చేయగలుగుతావు. వాడు నేను 10 రూపాయలు అడిగాడు, కానీ నీ దగ్గర 100 రూపాయలు ఉంది. 100 రూపాయలు 10 రూపాయలు తీసివ్వటం పెద్ద నష్టమేమి కాదు. ఇవ్వగలుగుతాము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా నీ సహోదరుడు నిన్ను అడిగినప్పుడు, ఆర్జించినప్పుడు, రేపు ఇచ్చేదను వెళ్ళి రమ్ము అని నీ సహోదరుడితో నీవు చెప్పబాగా. అతడు నిర్భయముగా మనసు పెట్టుకొని ఇస్తాడు కదా అని ఆశ పెట్టుకుంటాడు, అవతల వాళ్ళకి టైం పెడతాడు. కాబట్టి ప్రియులారా, దైవ సంబంధం ప్రతి విషయములో దయచేసి నేడుగా మనం ఉందాం. ఏదైనా మనం పొందబోయేది ఉంటే రేపటి సంగతి చూద్దాం. ఏదైనా వస్తువు కొనుక్కోవాలా, రేపు చూద్దాం, తప్పులేదు. ఒక ఊరు వెళదామా, రేపు వెళ్దాం, తప్పులేదు. ఒకవేళ బ్రతికుంచితే కనుక రేపు వెళ్దాం. కానీ దేవుని విషయంలో మాత్రం రేపటి వరకు ఉండకండి.
అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలునోయ్. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని మీ ప్రాణము గుర్చేనా, మీ శరీరము గుర్చేనను ఆలోచించకండి. రేపు వాటి దినములు, వాటి సంగతిని గురించి మీరు విచారింపని. 34 అనుకుంటా చూడండి, 5, 6 రేపటిని గూర్చి మీరు చింతింపకడి, రేపటి దినము వాటి సంగతులు గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. 34 ఏమి రాయబడింది? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఆహారము కంటే ప్రాణము, అదేనా? కింద ఇంకేముంది? అన్యజనులు వీటి గురించి అయితే విచారింతురు, ఇవన్నీ మీకు కావలసి ఉన్నాయని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. చాలా సంతోషం. కాబట్టి ప్రియులారా, దేవుని విషయాలు ఎప్పుడు కూడా వాయిదాలు వేయకండి. దేవుని పని చేయాలి. దేవుని మాట విషయాలు ఎప్పుడు కూడా నీ మనసులో దేవుడు ప్రేరేపణ పుట్టించే పలానా ఇంటికి వెళ్ళి నీ బంధువుల దగ్గరికి మాట చెప్పన్న దాన్ని నువ్వు వాయిదా వేయక. అది మీ పెద్దనమ్మ గారి పిల్లలు కావచ్చు, చిన్నాన్న పిల్లలు కావచ్చు, ఎందుకో నీ మనసులో దేవుడు పెట్టాడు ఆలోచన, నువ్వు వెళ్ళి వారికి ఈ మాట చెప్పుకోవాలి. ₹1,00,000 పని అయినా పక్కన పెట్టు, ఆత్మరక్షణ కొరకు నువ్వు వెళ్ళి సువార్చు. దేవుని ఎందుకు నడిపించు. స్థానికులైతే చర్చికి నడిపించు. అది పొరుగురు అనుకోండి, ఎక్కడైనా చర్చికి వెళ్ళమని చెప్పి రక్షణ మార్గం నడిపించే ప్రయత్నం చేయాలి. ఆ సంగతి మాకెందుకండి, వాడికి మాకు మాటలు లేవు, అబ్బే 10 ఏళ్ళు అయింది, వాడెవరో మేము అన్నమాట అన్నది. ప్రభువులు అందరితో సమాధానంగా ఉంటారు. హఠాత్తును వెళ్ళేసరికి వాళ్ళకి నిజంగా చాలా ఆలోచన వస్తుంది. ఏంటి ఇప్పుడు రారు మా ఇంటికి వచ్చాడు, చక్కగా బైబిల్ పట్టుకొని వెళ్ళు, అమ్మ వందనాలు రా, ఇదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఈయన, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం అంతా మారిపోయింది, ఇదిగో కత్తినాట్లు ఇవన్నీ కూడా ఈరోజు ప్రభులోకి వచ్చాను, రక్షించబడి అని అన్నప్పుడు అప్పుడు ఆశ్చర్యపోతారు. ఈ సాక్ష్యాన్ని విని వాళ్ళకి నువ్వు రక్షణ వాక్యం ఎప్పుడైతే చెప్తావో సంతోషంగా వారు దాన్ని స్వీకరిస్తారు. ఈ రోజు కాకపోయినా జీవము గల మాట రేపైనది మొలకెత్తుతారు. ప్రియులారా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వెంటనే ఫలించేయాలని రూల్ లేదు, కానీ ఈరోజు దేవుని మాట వారి మనసుల్లో విత్తితే రేపటికి అది ఫలించాలని కాదు, కానీ కొద్ది దినాలలోనే దాని ఫలాన్ని అవతల వారు చూడగలుగుతారు. కాబట్టి దినకాలం మన దేవుడు అందిస్తున్న వర్తమానము నేడు. చెప్పండి, నేడు అంశం, రేపు కాదు. లోకంలో రేపుగా ఉందాము, దేవునిలో మాత్రము నేడుగా ఉంది.